వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం మ్యాథ్స్ అనేక సంబంధించి ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే మనకి ఫార్ములా బేస్ మీద ఉంటాయండి. ఫంక్షన్స్ సంబంధించి సబ్జెక్షన్ అయితే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడమైన్ అండి. అలాగే ఇన్వర్స్ మీద ఇచ్చాడు, ఈవెన్ ఫంక్షను, ఆడ్ ఫంక్షను, అలాగే డొమైన్స్ మీద అండి. అలాగే మ్యాట్రిసెస్లో మనకి ట్రేస్ ఆఫ్ ఏ మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. ఒకసారి మనకి చూస్తే ఈ ఫార్ములాస్ అయినా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత మ్యాట్రిసెస్లో అండి, తర్వాత ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ సంబంధించి యూనిట్ వెక్టార్స్, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బారు, కొలీనియర్ వెక్టార్స్ అండి. టూ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అయితే మనకి దానికి సంబంధించి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మనకి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5 6లో అడుగుతాడండి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఇవి చదువుకుంటే సరిపోతుందండి. ఇవి పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు, అలాగే ప్యారలల్ టు ద వెక్టార్ అయినప్పుడు మనకి ఫార్ములాస్ అండి ఇవి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఒకసారి ఈ ఫార్ములా చూసుకుంటే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అయితే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ అండి. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ మాడ్ d1 d2 అండి. ఇది ప్రొజెక్షన్ వెక్టార్ బి బార్ అని ఏ బార్ అయినప్పుడు ఈ ఫార్ములా బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ అండి. ట్రిగనోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇదండి. పీరియడ్ మీద ప్రాబ్లమ్స్ వస్తే మ్యాక్సిమం మినిమం వాల్యూస్, అలాగే మనకి ఎక్కువగా అడిగే ఫార్ములాస్ అండి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఎక్కువగా మన ఫార్ములా బేస్ మీద ఉంటాయి కాబట్టి 2 మార్క్స్ సమ్స్ ఇవ్వండి. అంటే క్వశ్చన్ వైజ్ మనకి ఏ క్వశ్చన్ నుంచి ఎక్కువగా అడుగుతాడో అవి చూసుకుంటే సరిపోతుందండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ ఈ 1 to 10 అండి. ఇవి మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఈ ఫార్ములా బేస్ మీద ఎక్కువ అడుగుతాడు. ఒకసారి చూడండి. చదువుకుంటే సరిపోతుందండి. ఇవి మనకి 1 to 10 క్వశ్చన్స్లో బాగా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి ఇవి. 1 to 10 క్వశ్చన్స్ సంబంధించి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి ఇక్కడ నుంచి 4 మార్క్స్ అండి ఇవి. మనకి ఏ ఇన్వర్స్ అడుగుతాడు, అలాగే మనకి అడిగే క్వశ్చన్స్ అండి ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి అండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి అడిగే ఫార్ములాస్, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. అలాగే ఇన్వర్స్ అండి, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది ఇన్వర్స్ మీద. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది
దాని మీద ఫార్ములాస్. తర్వాత థీరమ్స్ అండి. మనకి క్వశ్చన్ నెంబర్ 18 థీరమ్స్ ఫంక్షన్స్లో. అలాగే క్వశ్చన్ నెంబర్ 19లో మనం ఏం చేయాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కంక్లూజన్ ఏం రాయాలి అంటే ఇవి రాసినా 2 మార్క్స్ వేస్తారండి, 2 మార్క్స్ వేస్తారు. అలాగే మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి కొన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సమ్ అప్ టు n టర్మ్స్, స్క్వేర్ ఆఫ్ అప్ టు సమ్ టర్మ్స్ అయినప్పుడు, అలాగే అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు వాటి మీద సమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 20, 21 మ్యాట్రిసెస్ నుంచి వస్తాయండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డాట్ ఏ. అలాగే క్రామర్స్ రూల్ అండి. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా అండి. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి ఈ ఫార్ములాస్ బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 24 దానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అండి. R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి అండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అండి. అలాగే మోడల్ 2లో మనకి ఇవి క్వశ్చన్స్, ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయండి. ఇవి మేము మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే మనకి ఈ ఫార్ములా బేస్ మీద ఉంటాయి కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళి గంట ముందు ఈ ఫార్ములాస్ చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి మరికొన్ని వీడియోస్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్కువ వీడియోస్ పెడుతున్నామండి. మీరు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.